హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ సంక్రాంతికి వస్తున్నాం సైన్మా రివ్యూ. మనకు తెలుసు కదా, వెంకీ మామ స్ట్రెంత్ అంతా ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంటే అని. అట్లాంటిది కామెడీకి ట్రేడ్ మార్క్లా ఉండే డైరెక్టర్ అనిల్ రాగిపొడి అన్నయ్యతో వస్తున్నాడంటే ఖచ్చితంగా అంచనాలు, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందుకే వీళ్ళ సినిమా సంక్రాంతికి, అందులోనూ సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్తో వస్తోందని తెలియగానే బజ్ జుయ్ అని లేచిందనమాట. ఇక సినిమా ఎట్టుందో చూద్దాం పదండి. హీరో ఇంకా డైరెక్టర్లు ఇద్దరు తమ బలం ఏదో దాని మీదే ఫోకస్ చేసుకుంటూ వెళ్ళారు. అనిల్ రాగిపొడి అన్నయ్య సినిమాల్లో బరువైన కథాంశాలు, తోలు ఏం ఉండవని మనకు తెలుసు. అందుకే ఆయన కూడా పెద్దగా స్ట్రెయిన్ తీసుకుని పేనాలో ఇంకుని కాగితపు పేజీలని వేస్ట్ చేయలేదు. ఎంచక్క కామెడీ సీక్వెన్సులు రాసుకున్నాడు అంతే. వాటికి ఏదో ఒక బ్యాక్డ్రాప్ ఉండాలి కాబట్టి ఉండాలి అన్నట్టు పెట్టాడు ఒక విలన్ది. ఫస్ట్ హాఫ్ అంతా రాజమండ్రి బ్యాక్డ్రాప్లో మొత్తం ఒక ఇంట్లోనే నడిపించేశాడు. అయినా కూడా మనకు బోర కొట్టకుండా, అలాగని సీరియల్ చూస్తున్న ఫీలింగ్ రాకుండా సైన్మాని రన్ చేయడంలో అనిల్ రాగిపొడి అన్నయ్య సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. డైరెక్టర్కి హీరో తోడైనట్టు వెంకీ మామ కూడా ఏజ్ మర్చిపోయి వెటరన్ అవతారం ఎత్తి హిలేరియస్ టైమింగ్తో రెచ్చిపోయాడని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో వెంకీ మామ కొడుగ్గా కనిపించిన బుడంకాయ గాడు కూడా మనల్ని బీభత్సంగా ఎంటర్టైన్ చేశాడంటే అదంతా కూడా అనిల్ రాగిపొడి అన్నయ్య స్పెషాలిటీ అని ఒప్పుకొని తీరాల్సిందే. అలా ఎలాగోలా ఫస్ట్ హాఫ్ వరకు లాక్కొచ్చిన డైరెక్టర్ అన్నయ్య మనకు ఇంటర్వెల్ ఇచ్చి బ్రేక్ ఇస్తాడనమాట. ఇక సెకండ్ హాఫ్ నుంచి మనందరినీ రాజమండ్రి నుంచి అటెటే తీసుకుపోతాడు. ఈ ప్రాసెస్లో వాళ్ళెవరో విలన్ గాళ్ళు రావడం, మధ్యలో ఒక పోలీస్ బ్యాచ్తో సాయి కుమార్ అంకుల్ రావడం, ఇక ఇద్దరు హీరోయిన్ నక్కియాలు వెంకీ మామ కోసం పోట్లాడుకోవడం, ఇలా అన్నీ జరిగిపోతుంటాయి. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్లో కామెడీ కాస్త క్రింజ్ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు సైడ్ కిక్ క్యారెక్టర్స్తో దాన్ని కవరప్ చేస్తూ వెళ్తుంటాడు డైరెక్టర్ అన్నయ్య. ఇక క్లైమాక్స్ రొటీన్గానే డిజైన్ చేసుకున్నా కూడా దాంట్లో వెంకీ మామ టైమింగ్ని వాడుకొని ఫన్ యాంగిల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ని ముగించడం బాగుందనే చెప్పాలి. అలా ఓవరాల్గా పండక్కి ఫుల్ టైం పాస్ ఉంటే చాలు అనుకునే అనిల్ రాగిపొడి అన్నయ్య సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని అయితే డిసప్పాయింట్ చేయలేదనే చెప్పాలి. ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో వెంకీ మామ లాస్ట్ సంక్రాంతికి సైందవ్ అంటూ సీరియస్గా వచ్చాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ చవి చూశాడు. ఈసారి తన బలాన్ని నమ్ముకొని వచ్చాడు, అంచనాలు అందేసుకున్నాడని చెప్పాలి. ఆడియన్స్ తన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, తాను ఏదైతే పేకాడేస్తాడో అదే చేసి ఫుల్ ఎనర్జీతో ఎంటర్టైన్ చేశాడని చెప్పాలి. ఈ ఏజ్లో కూడా ఆ లుక్స్ మెయింటైన్ చేయడం సూపర్ అని ఒప్పుకోవాల్సిందే. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే ముందుగా వైఫ్ క్యారెక్టర్ చేసిన ఐశ్వర్య రాజేష్ అకియా హోమ్లీగా ఉంటూ వెంకీ మామతో కలిసి ఈజ్తో ఫుల్ సపోర్ట్ చేసిందని చెప్పాలి. ఇక ఎక్స్ లవర్ క్యారెక్టర్లో మీనాక్షి చౌదరి అకియా కూడా గ్లామరస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో ఇంకో వీర్యంతో అస్తమానం పోట్లాడుతూ మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తూ వచ్చింది. ఇక సాయి కుమార్ అంకుల్ కూడా శాన్నాళ్ళ తర్వాత లిమిటెడ్ రోల్లో అయినా కూడా కాస్త ఫన్ పంచాడు. ఇక మిగతా కామెడీ బ్యాచ్ అంతా కూడా వాళ్ళ పరిధుల్లో ఎప్పటికప్పుడు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళారని చెప్పాలి. ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనిల్ రాగిపొడి అన్నయ్య విషయానికి వస్తే తనను అందరూ క్రింజ్ డైరెక్టర్ అంటారని, కానీ తనకంటూ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారని చెప్పేవాడు. అవును, అది నిజమే. ఫన్ ఒక పరిధి దాటితే క్రింజే అవుతుంది. కానీ ఆ పరిధి దాటకుండా ఎప్పటికప్పుడు తనను తాను కట్టడి చేసుకుంటూ చాలా కంట్రోల్డ్గానే ఫన్ క్యాటర్ చేశాడు ఈసారి. ఓవర్ ద బోర్డ్ అవుతుందేమో అనుకున్న ప్రతిసారి ఆ సీక్వెన్స్లని ముగించిన తీరు బాగుంది. అలా ఓవరాల్గా ఫన్కి ఫ్రంట్ సీట్ వేసి లాజిక్స్కి బ్యాక్ సీట్ ఇచ్చి టైం పాసిబుల్ సైన్మా అయితే ఇచ్చేశాడు అనిల్ రాగిపొడి అన్నయ్య. ఇక ఫైనల్గా సంక్రాంతికి వచ్చిన ఈ వెంకీ మామ ఈసారి అయితే ఫుల్ జోష్తో లోడ్స్ ఆఫ్ ఫన్ పట్టుకొచ్చాడని చెప్పాలి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.